హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు నేను మా ఇంట్లో రెగ్యులర్గా ఇడ్లీ దోశల్లోకి చేసే చట్నీ 10 నిమిషాల్లో చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చట్నీ మనకు హోటల్ స్టైల్ టేస్ట్తో ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇడ్లీ దోశ వడల్లోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ చట్నీ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 7-8 పచ్చిమిరపకాయలను వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పచ్చిమిరపకాయలను ఇలా ఉడికించుకుంటే పచ్చిమిరపకాయలో ఉన్న పసరవాసనంతా పోయి చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిమిరపకాయలు ఈ విధంగా ఉడికిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా ఇలా బాగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఉడికించిన పచ్చిమిరపకాయలు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 1/2 కప్పు పుట్నాల పప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా ఒకసారి వేసుకున్నాక 3/4 గ్లాసు నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. చట్నీని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. చట్నీని ఇలా వేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1/4 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని చట్నీలో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ చట్నీ మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజుల పాటు బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని ఇడ్లీ దోశల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.